కిషోర్ గారు ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామండి. ఇక్కడ ఉండేవాళ్ళు మీ సెట్లో ఉండే వాళ్ళలో రోల్ రివర్స్ కానీ రివెంజ్ కానీ ఏదంటే మీ ఇష్టం, చూస్ సెలెక్ట్. అంటే అర్థం కాలేదు మేము, సారీ క్వశ్చన్ ఏంటి? ఇట్ ఈస్ a 10 marks question. I want you to really concentrate on the question because you are going to show us how the people in the set behaved. రివెంజ్ తీసుకుంటానండి. Revenge, okay, come on. Definitely. And as usual రివెంజ్ కేతిక గారి మీద రివెంజ్. Okay, Yes. good. సేమ్ నాది సేమ్ అండి, ఇచ్చినట్టు ఇచ్చేది అంతే. షీ హస్ టు సింగ్ ఎ సాంగ్. Ketika, sing a song. సింగ్ ఇంగ్లీష్ సాంగ్ మ్యామ్. అవును, అందుకే. సరే ఒక పని చేద్దాము, 1 second ఒక క్లిప్ ప్లే చేస్తాను, దాన్ని బట్టి షీ కెన్ సింగ్ ద సాంగ్. Best. ఓకేనా? లెట్స్ హావ్ ద క్లిప్ ప్లీజ్. అక్కడ వరకు సరే. అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారు చెప్పండి. ప్రభాస్ గారు ఏం చెప్పారు? వెన్నెల కిషోర్ గారు మీకు తెలుసా? ఆవిడ బాత్రూంలో నేను ఎందుకు వెళ్తానో సంథింగ్ అలా. సో ఇప్పుడు ఇది మాత్రం బాత్రూమ్ కాదమ్మా, బాల్ రూము. సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు. రెడీ? లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్. సార్ What? The same dialogue. So I'm shy. నేను ఆకాష్ గారు చెప్పాను, ఎందుకు బాగానే పాడతావుగా. So I'm a bathroom singer, sir. ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడి ఏమంటారు మీరు? అమ్మ బాత్రూంలో నేనేం చేస్తాను. అమ్మ ఇంగ్లీష్ సాంగ్ నువ్వు ధైర్యంగా పాడొచ్చు, నువ్వు హ్యాపీ వాడు. మహా అయితే టైటానిక్ సాంగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, అంతకు మించి Titanic song. అరవింద్ గారికి నచ్చినట్టయితే నీకు ఒక కుసుమముని ప్రెజెంట్ చేయగలరు. Titanic. యా, టైటానిక్. Every night in my dreams. Every night in my dreams I see you. I Feel you. That is how I know you. Go on. మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూలిపోయి ఉంటుంది. ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే. ఓకేనా? మీరే ఐస్ బర్గర్ బాగా తిని వాయిస్ అలా పాడారు. ఓ మై గాడ్, నాలాంటి ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని చెప్పారు కదా మీరు, అందుకని ఇప్పుడు మిమ్మల్ని వదలట్లేదు. మీరు వచ్చి ఇక్కడ నించొని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇమిటేట్ చేయాలి. ఇదే మీకు పనిష్మెంట్. ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్ లో నేను చెప్తాను మ్యామ్. యాక్చువల్గా ఎలా ఉంటారు డెఫినెట్లీ అంటే ఆల్ దీస్ పీపుల్ ఇక్కడ ఇంక్లూడింగ్ అరవింద్ గారు. ఎలా అరవింద్ మీరు ఎడిట్కే వెళ్తారు. బేసిక్గా ఫస్ట్ అయితే శ్రీకృష్ణ గారు అందరికీ తెలుసు మోస్ట్ ఇంట్రోవర్ట్ సార్. యాక్చువల్గా నాకు తెలిసి నేను నా లైఫ్లో చూసిన ఇంట్రోవర్ట్స్లో నాకు చాలా దగ్గరగా చూసిన బెస్ట్ ఇంట్రోవర్ట్ అవార్డ్ మీకే ఇస్తున్నామండి. కంగ్రాచులేషన్స్. బేసిక్గా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన ఒక సపరేట్ సీట్ ఉంటుంది సార్, దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఆయన దగ్గర కూర్చుని హాయ్ అండి అంటే హాయ్ అండి, బాగున్నాను అంతే సార్. ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు కూడా వస్తుంది అంతే. మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్. అంతా చిన్న చిన్న పిచ్చుకలు, ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఈ టైంలో సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర 2 పర్ఫార్మెన్స్లు ఉంటాయి. ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము, మా డైరెక్టర్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్. ఇంకోటి మేము చాలా మంచోళ్ళం. యాక్చువల్గా మేము డబ్బుల కోసం పని చేయట్లేదు, మా గీతార్ట్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం. ఇలా 2-3 పర్ఫార్మెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మేమిద్దరం నిజంగా సార్ ఇట్లా మాట్లాడుతుంటే సడన్గా సెట్లో అంటే మామూలుగా ఈయనతో మారుతుంటే కొన్ని పిచ్చుకలు వినబడుతుంటాయి సార్ లైట్గా. సడన్గా ఆ పిచ్చుకలు కూడా బంద్ అయిపోయినాయి సార్. సెట్ అంతా సైలెంట్ అయిపోయింది. చూస్తే మీరు ఎంట్రీ మీ ఇచ్చిన తర్వాత ఇచ్చారు సార్ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అసలు నిజంగా వీళ్ళేనా అని ఇక మీరు వస్తుంటే ఇట్లా మెల్లిగా వెనక్కి వెళ్తూ ఇట్లా మెల్లిగా రండి అని చెప్పి వాళ్ళ కళ్ళతోటే సార్. మీకు తెలియదు సార్, చాలా మొత్తం మేమే చూస్తున్నాం కదా సార్ మీ వల్ల అనే రేంజ్ ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్ ఇస్తున్నారు. ఇంత సైలెంట్ ఉన్న టైంలో మాకు ఏం తెలియదు సార్. మీరేమో పాపం వచ్చారు, మీరేమో ఏదో కామెడీ కదా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు. మేమిద్దరం చాలా సైలెంట్గా ఉన్నాం, మీరు కూడా చాలా ఫీల్ అయ్యారు ఎందుకే ఇంత సైలెంట్గా ఉన్నారని చెప్పారు. అప్పటికే 4 కుర్చీలు వేశారు, అది కూడా గ్యాప్లు పెట్టుకుని కూర్చుండేది, పక్కన కూర్చోడు.
ఓ రెండు పక్కన కూర్చుంటాడు, మీరు మళ్ళీ నన్ను కూర్చోబెట్టారు అక్కడ, అంతే. ఇంకేం టాపిక్ ఉండదు. ఎలా జరుగుతుంది, బాగా జరుగుతుంది సార్, అంతే. అంత సైలెంట్. ఆమె అసలు నిజంగా సార్ సూపర్ నోవా అంటే ఆమెనే, అసలు ఇంకా నాకు సంబంధం లేదు. మాకేమో మీతో అంటే నిజంగా సార్ మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉన్నా కొంచెం భయం ఉంటుంది, మీతో ఏం మాట్లాడాలో మాకు తెలియదు. ఆమె వచ్చేసి అసలు మొత్తం క్లియర్ చేస్తుంది. ఇంకా వచ్చేసి సార్ హౌ సార్ యూ కేమ్ టు ఫర్ ద షూట్, అరే సచ్ ఎ ఫన్ థింగ్ హ్యాపెనింగ్, ఇట్స్ సో మచ్ ఫన్ సార్, శ్రీ విష్ణు సార్ ఇస్ సో ఫనీ, కిషోర్ ఇస్ వెరీ ఫనీ. ఇదే మీరు ఇంత ఫనీ ఆమె ఇక్కడ మిగిలేదు, ఇంత సైలెంట్ ఉన్నారు అనే టైంలో సార్. ఇది ఆమె క్యారెక్టర్. నాకు మొత్తం అందరికంటే ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇవానా గారు సార్. ఆమె నిజంగా ఒక కుంభక మేళలో అమ్మ నాన్నలు తప్పిపోతే ఒక పాప, మా అమ్మ నాన్నని ఎక్కడైనా చూసారా, నాకు తెలియదండి, ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్టు తిరుగుతుంది సార్. ఆమెకు సంబంధం లేదు, షార్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఆమె దానికి రీజన్ కూడా ఈయనే సార్. ఈయన ఆ పాప మీద ఒక 1 డే ముందే మొత్తం ప్రాక్టీస్ చేసుకుని వస్తుంది సార్. ఈయన సడన్గా అక్కడప్పుడు ఆడేవాడు వాడు డైరెక్షన్ వాడు రమ్మని చెప్పు, వాడు తాగుపోతూ వాడు ఇలా వెళ్తాడు, వాడికి డైలాగ్ ఇస్తాను, దాని తర్వాత నువ్వు చెప్తాను, అక్కడ వెళ్ళిపోతాను చెప్తాను. ఆమె పిచ్చిదే అవుతుంది. అది కాదు నేను నాకు ఇచ్చిన వాడు తాగుపోతుంది సార్, నాకు ఎప్పుడు డైలాగ్ చెప్పాలనే టెన్షన్లో ఉంటుంది పాపం ఆమె. నేను రాసిస్తాను సార్. ఆమె డెఫినెట్లీ ఫ్యూచర్లో తొందరగా పెళ్లి చేసుకోవాలి, గాడ్ బ్లెస్. పెళ్ళి అయినప్పుడు కూడా ఆ పెళ్లి మంత్రాలు కూడా 1 డే ముందే కావాలంటుంది ఆమె. నాకు ముందే చెప్పండి పెళ్లి మంత్రాలు ఎన్ని చెప్పాలి, అతను పంతులు చెప్పిన తర్వాత వెంటనే నేను చెప్పాలా, తాళి ఎవరు కడతారు, ఖచ్చితంగా అతనే కడతారుగా, పాంగళం తంతులు ఏమో చెప్పండి, నాకు టెన్షన్ సార్. అట్లా ఆ స్టేజ్కి వచ్చింది సార్. ఎందుకంటే పాపం అసలు మొత్తం అన్ని ఇంప్రూవైజేషన్స్, ఒక్కటి కూడా ఆమెకు ప్లాన్ ఉండదు. ఆమె చాలా ప్లాన్ ఉండదు పాపం. ఇంత మెస్లో కూడా మా డైరెక్టర్కి ప్రపంచంతో సంబంధం లేదు సార్. మా డైరెక్టర్ ఎవరు కనబడితే వెళ్ళికి వచ్చేసి I saw the edit, brother. It is so funny. సార్ ఇక్కడ చాలా పెయింట్ అవుతున్నారు సార్, ఇక్కడ మొత్తం సీనే వారు సార్ అప్పుడప్పుడు అంటే బట్ I saw the edit, brother. ఈ టైంలో అసలు ఒక గుమ్మడి రేంజ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మా నరేష్ గారు అనమాట. ఆయన అంటే ఆయన ఎలా ఉంటాడంటే సార్, నేను విక్టిమ్ అండి యాక్చువల్గా, బట్ నేను ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా నేను అయినా ఈ సినిమా కూడా పనిచేస్తున్నానండి అన్నట్టు ఉంటుంది ఆయన. నిజంగా ఆయన బిహేవియర్ అలా ఉంటుంది. అలా అతను వచ్చేసి సార్ చాలా జరుగుతుంది సార్, ఇప్పుడు మనకు లొకేషన్లో ఇవన్నీ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నేను వెళ్ళి డైరెక్టర్ కొడతాను సార్, ఏమైనా ఎక్స్టెన్షన్ I saw the edit. ఆయనకు ఒకటే డైలాగ్ సార్ ఎప్పుడు, అదెంతో అంత పాజిటివ్ మనిషి గ్రేట్ ఉంది సార్. కానీ అందరికంటే సార్ వేల్రాజు గారు సార్, ఆయనకు అన్నీ తెలుసు సార్. అంటే ఎవరైనా అడిగితే పాపం వేల్రాజు గారికి ఏం తెలియదేమో అనుకుంటారు. ఆయనకి మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టరు, ఒక్కొక్క డైరెక్షన్ పాటు పర్ఫార్మెన్స్, వారి ఇంటర్నల్ ఏంటి అన్నీ తెలుసు. కానీ సైలెంట్గా ఉంటారు సార్ ఆయన. నాకు ఏదైనా ఒక్కరోజు మంచి ఫుల్ బాటిల్ కొట్టి ఆయనకి ఒక్కరోజు ఓపెన్ అప్ చేయాలని నా డ్రీమ్ సార్. ఆయన ఎక్స్ప్లోర్డ్ అయిపోతే మీకు అసలు చాలా విషయాలు తెలుస్తుంది సార్, నిజంగా చెప్తారు. ఇదంతా జరుగుతున్నాడు. మళ్ళీ మా డైరెక్టర్ కూడా ఒకటే, మా డైరెక్టర్ I saw the edit, brother. It is so funny. ఇక #సింగిల్కి